పేదల ప్రభుత్వం అది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటారు. ఇదేంది మళ్ళా మీ మీద పడుతుంది భూముల మీద? మరి ఆయన వచ్చిన కాంచి ఏ ఇందిరమ్మ రాజ్యం లేదు, పొందిరమ్మ రాజ్యం లేదు. ఎవరికి రైతుకు మొన్నటిదాకా ఊరే అని కొట్లాడారు. ఇప్పుడు అవును. ఈ టివలా అని కొట్లాడుతున్నారు. అవును. ఆయన ఎవరికి ఏం చేసిండు? ఆ! 2,00,000 మాఫ్ చేస్తా అని రూ. 1,00,000 ఇచ్చిండు. ఇగ మిగిలిన ఆ లక్షలు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఆ! అయన్నీ ఏం లేదు. ఏం లేదు. చేసిండు, వచ్చిండు. ఆయన అన్ని 6 గ్యారంటీలు, 7 గ్యారంటీలు పెట్టుకొని వచ్చిండు. హ్మ్. ఏది చేస్తాడు? నిజంగా మరి రేపొద్దున మీకు ఇట్నే అన్యాయం చేసి మీ భూములు లాక్కుంటే మీ పరిస్థితి ఏంది? అదే మేము అనేది మాకు భూమి తీసుకుంటే భూమి తీసుకున్నాక భూమికి భూమి ఇవ్వాలి. భూమి ఇయ్యాలి. భూమి ఎంత ఇవ్వాలి. ఇచ్చినా నష్టం. నష్టం. పైసలైతే వద్దు. మరి పైసలు వద్దు. పైసలు ఏం చేసుకుంటాం మేము? హ్మ్. మళ్ళీ ఆ పైసలు పెడితే మేము ఏమన్నా కొనుక్కునేది ఉందా? ఏదైనా దొరికేది ఉందా? మా భూమి ఎంత తీసుకుంటాడో అంతే భూమి మాకు కావాలి. అంతేనా? ఆ. ఇప్పుడు 28 కిలోమీటర్ల పరిధి అని అంటున్నారు. 40 కిలోమీటర్ల దూరం కొంచెం అక్కడ షాద్‌నగర్‌లోనే అక్కడ 40 కిలోమీటర్ల దూరం పోయారు. పర్టిక్యులర్‌గా ఈ ప్రాంతానికి వచ్చే వరకు అదే ఈడొచ్చే వరకు మీ మీదనే ఎందుకు ఇంత కక్ష ఈడ? అక్కడ ఎక్కడో మంత్రులదో ఎవరిదో ఇప్పుడు డీజీ కంపెనీ అవి ఇవన్నీ పెట్టి వాళ్ళ దగ్గర ఇవి అవి నొక్కేసి మాకు ఈ నష్టం అంటే చేస్తారు. ఇప్పుడు దివీస్ కంపెనీ నుంచి ఏం పోవట్లేదు. ఏం పోతలేదు. ఆళ్ళది. వాళ్ళది ఏం పోతలేదు. మరి రైతు పోయింది. ఫస్ట్ పోయింది. ఇప్పుడు పోతలేదు. ఇదేంది మళ్ళా? ఇప్పుడు పోతలేదుగా. ఇప్పుడు ఈ దగ్గర చేసిందిగా. ఆహా! ఇప్పుడు కంపెనోడు కాబట్టి మనకు 50, 60 ఎకరాలు ఉంటదో, 70 ఎకరాలు ఉంటది. ఓ 100 ఎకరాలు అనుకుందాం. దాంట్లో 10, 20 ఎకరాలు పోతాయి కదా! మరి వేల కొద్ది ఉంది సార్. మాకు మీకు వేల కొద్ది ఉంది. అక్కడ డీజీ కంపెనీకే కానీ, ఆ! చల్లమల్ల కృష్ణారెడ్డికే కానీ వాళ్ళకు ఉన్నాయి కదా. మరి వాళ్ళ అందుకే తీస్తలేరు. వాళ్ళవి పోతాయని ఇక్కడ నొక్కి తీరాళ్ళు.